పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ గా సిద్ధమవుతున్న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానుంది హరిహర వీరమల్లు. దీంతో సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబట్టి ముంబై వేదికగా ప్రీ రిలీజ్ కి ప్లాన్ చేసింది. ఇక ఈ ఈవెంట్ కు పవన్ తో పాటు మరో బాలీవుడ్ స్టార్ ను గెస్ట్ గా తీసుకుని రావాలనుకుంటున్నారు నిర్మాతలు. రామ్ చరణ్ ద్వారా సల్మాన్ ను ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి డైరెక్ట్ సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే రీసెంట్ గా జీవితకాలపు యుద్ధానికి సిద్ధంగా ఉండండి, ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది, జూన్ 12న హరిహర వీరమల్లు రిలీజ్ కానుందని పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొత్త పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయడంతో అభిమానుల్లో జోష్ నిండుకుంది. ఈ సినిమాని క్రిష్ కొంత భాగం తెరకెక్కించారు. తర్వాత ప్రొడ్యూసర్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో క్రిష్ అండ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నామని ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. మొదటి భాగానికి హరిహర వీరమల్లు పార్ట్ 1 స్మార్ట్ వర్సెస్ స్పిరిట్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ ముగింపు దశ పనులు చురుగ్గా నడుస్తుండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు సినిమా ప్రమోషన్లను మరింత ముమ్మరం చేసి ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని నిరంతరం కొనసాగించేలా చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ మూవీలో పాత్రకు అనుగుణంగా పవన్ తన లుక్స్ ను పూర్తిగా మార్చేశారు. యుద్ధ విన్యాసాలతో రౌద్రంతో ఆకట్టి పడేస్తున్నారు. ఈ సినిమా కథ 17వ శతాబ్దంలో మొఘల్ పాలన సమయానికి చెందింది. అన్యాయాలపై తిరుగుబాటుదారుడు వీరమల్లు పాత్రలో పవన్ నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా నిధి అగర్వాల్ కథానాయికగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో వీడియో గ్లింప్స్ 2 పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా కీరవాణి స్టూడియోను పవన్ కళ్యాణ్ సందర్శించి హల్చల్ చేశారు. ఈ సందర్భంగా మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరిని తట్టిలేపే సలసల మరిగే నీలోని రక్తమే అనే పాటకు సంగీత సాహిత్యాలతో సంగీత దర్శకుడు కీరవాణి ప్రాణం పోశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవరికైనా పౌరుషం తగ్గితే ఈ పాట వినిపించాలన్నారు. నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేజారిపోకూడదని ఈ పాటలో అద్భుతంగా వివరించారని తెలిపారు. ఇప్పటికే ఈ పాటని 50 సార్లు విన్నానని అన్నారు పవన్. ఇక సంగీత సాహిత్యాలతో సంగీత దర్శకుడు కీరవాణి ప్రాణం పోసిన సలసల మరిగే నీలోని రక్తమే ఇప్పుడు 3వ పాటగా విడుదల కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింతగా పెరిగింది. ఈ పాట గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. మొత్తానికి దాదాపు 8 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి డైరెక్ట్